ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వామ్మో, ఇప్పుడు వీళ్ళు రిఫరెన్స్లు, ఫ్లాష్ బ్యాక్లు, రికలెక్షన్స్లోకి వెళ్తే అగ్నిపర్వతం బద్దలవటం ఖాయం. గుణ, డాక్టర్ గుణ, డాక్టర్ గుణ, ఇలా రండి. అది మీతో చిన్న పనుంది, తొందరగా రండి. రండి. ఏమైందిరా? నువ్వు తనని గుర్తుపట్టావా? గుర్తొచ్చింది. అదే అడుగుదామనుకున్నాను. అడిగావు కాదు, కొంపలు అంటుకునేవి. ఎందుకు? ఎందుకంటావేంట్రా? తను మధు వాళ్ళ మదర్. వదిన ముందు ఆ టాపిక్ తీస్తే ఫ్లాష్ కట్స్ అన్ని ఓపెన్ అయి వదినకి నీ కొడుకెవరో తెలిసిపోతుంది. ఆమె ద్వారా వాడిని అప్రోచ్ అయితే వాడు అమ్మతో వెళ్ళిపోతాడు. అప్పుడు నీ ఫ్యూచర్ ఏంటి? అవునరా, కరెక్టేరా. నా బ్రెయిన్కి ఆలోచన రాలేదే. నువ్వంత షార్ప్ అయితే నాకు ఈ చాకిరేవులు ఎందుకుంటాయిరా? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా బిహేవ్ చేయి. థ్యాంక్ యూరా. హలో, నా ముందు సీక్రెట్స్ మాట్లాడుకోకూడదు. నిన్నటి కండిషన్స్ లో ఈ కండిషన్ లేదు. సిచ్యుయేషన్స్ బట్టి కండిషన్స్ మారుతూ ఉంటాయి. ఇలా రోజుకో కండిషన్ అయితే ఎలా? సారీ మేడం, ఇట్స్ ప్యూర్లీ పర్సనల్, ప్రొఫెషనల్ కి సంబంధించింది కాదు. పర్సనల్ విషయాలు ఈ ప్లేస్ లో మాట్లాడకూడదు. ఎంత ప్రొఫెషన్ అయితే మాత్రం కాస్తన్న పర్సనల్ ప్రైవసీ ఉండదా? మేడం ప్లీజ్, చిన్న టాపిక్ వదిలేసేయండి. దట్స్ ఓకే. షీఈ్ మై అసిస్టెంట్. ఓ హాయ్, గ్లాడ్ టు మీట్ యు. హాయ్, వెరీ నైస్ టు మీట్ యూ. మీరు ఈయన డాక్టర్ గారి ఫ్రెండ్. ఫ్రెండే కదా, ఆత్మతో సమానం. అదేం లేదు, వీరు బోధిస్తారు, వారు ఆచరిస్తారు. శివ, మేడం గారి అసిస్టెంట్ కి హాస్పిటల్ అంతా చూపించి స్టాఫ్ ని పరిచయం చేసిరా. అలాగే, రండి రండి. సారీ, ప్లీజ్ రండి రండి. ఈగోయిస్ట్, తను పలకరించదు. అహంకారం పలకరిస్తే లెవెల్ తగ్గుతుందన్న ఫీల్. ఇలా అయితే మళ్ళీ ఈవిడ గారి కంప్లైంట్, ఎమ్మెల్యే గారి ఇంటర్ఫీరెన్స్. కండిషన్ పెట్టిందాన్ని నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. హౌవెవర్, థ్యాంక్స్ మేడం గారు. వెల్కమ్. కానీ థ్యాంక్స్ ఎందుకండి? కండిషన్స్ తో అయినా కలిసి పనిచేయడానికి ఒప్పుకొని వచ్చారు కదా మేడం. ఎమ్మెల్యే గారు చెప్పారని ఒప్పుకోవాల్సి వచ్చింది డాక్టర్ గారు. పంతాల వల్ల పేషెంట్స్ ని మర్చిపోకూడదు కదా. అవును, నేను అదే ఆలోచించాను. హట్ చేయడం తెలుసు అనుకున్నానండి, ఆలోచించడం కూడా వచ్చా మీకు? ప్లీజ్ మళ్ళీ మొదటికి రావద్దు. హట్ చేసుంటే సారీ మేడం. అయ్యో, మీరు సారీ చెప్పడం ఎందుకండి? అప్పుడు మీ పొజిషన్ అది. మీ లెవెల్లో మీరు భలే బిహేవ్ చేశారు. అప్పుడు ఇప్పుడు నా పొజిషన్ ఏం మారలేదు, సేమ్ టు సేమ్. నా పొజిషన్ అయితే బెటర్ అయింది కదండి. ఓకే, ఫర్గెట్ ద పాస్ట్, లెట్స్ వర్క్ ఫర్ ద ఫ్యూచర్. షూర్. సారీ. ఇట్స్ ఓకే. ముందు మీరు వెళ్ళండి, ఐ విల్ స్టే బ్యాక్. పర్వాలేదండి, మీరు వెళ్ళండి. హాస్పిటల్ చూసారుగా, ఎలా ఉంది? చాలా బాగుందండి. స్టాఫ్ ని పరిచయం చేశాను కదా, వాళ్ళ గురించి మీ ఒపీనియన్? ఫస్ట్ పరిచయమే కదా,
ఆయన అందరూ మంచి వాళ్ళలానే ఉన్నారు. ఎస్, హాస్పిటల్కి తగ్గ స్టాఫ్. అవును, జనని గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? యోగా సెంటర్ పెట్టిన దగ్గర నుంచి. తను నన్ను సొంత చెల్లెలా చూసుకుంటుంది. నేను అక్క అనే పిలుస్తాను. మీ బావగారు ఏం చేస్తుంటారు? తెలీదు. తను పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. పర్సనల్ విషయాలు ఎప్పుడూ చెప్పలేదు. నేను పొరపాటున అడిగినా విరుచుకు పడుతుంది. పని మానేమంటుంది. అందుకే అడగడం మానేశాను. ఓ, ఇంకా మీకు అడిగే శ్రమ మేడం అరిచే అవసరం ఉండదు. ఏ? ఎందుకని? చూడండి, నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. మీరు మనసులో పెట్టుకోండి. ఎక్కడా ఎవరితోనూ కూడా పొరపాటును కూడా అనకండి. ముఖ్యమైన విషయాలా? ఏంటండి అవి? మీ అక్కాబావుల జీవితాల గురించి. అవునా? మీకు తెలుసా? తెలుసు కాబట్టే మీకు చెప్తున్నాను. ఎవరి ఆత్మగా నన్ను మీకు మీ అక్కయ్య గారు పరిచయం చేశారో వారే. అదే డాక్టర్ గుణగారే మీ బావగారు. వాట్? ఎస్, డాక్టర్ గుణానే మీ అక్కయ్య గారి భర్త. అవునా? నిజమా? నిజం కాబట్టే మీతో ఇంత ధైర్యంగా చెప్తున్నాను. అవును, గుణగారు మీకెప్పటి నుంచి తెలుసు? మేం క్లాస్మేట్స్వి. అరే ఒరే అనే ఫ్రెండ్షిప్ మాదే. వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారా? తర్వాత గొడవలు అయ్యాయా? ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ప్రేమలు పంచుకున్నారు. కానీ విధి విచిత్రంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంది. అందుకే విడిపోయారా? వాడికి వృత్తంటే ప్రాణం. ఒక రోజున రాత్రి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చి పేషెంట్ పొజిషన్ క్రిటికల్ గా ఉంది అంటే నేను రావడం కుదరదని చెప్పి నా దగ్గర విషయం దాచా. ఓ మనిషి ప్రాణం తీస్తా. కానీ నా బిడ్డకు తల్లి వన్న చిన్న కారణంగా ఈ మూల కొంత చోటిస్తున్నా. దయాదాక్షిణ్యాలు లేని కసాయి మనిషి తనకు ఇంట్లో తిరిగే అర్హత లేదు. ఆ అపార్థాలకి నేనే సాక్ష్యమయ్యాను. వాళ్ళ మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. విడిపోయారు. అపార్థమని మీరు చెప్పలేకపోయారా? అది తెలిసేటప్పటికే చాలా కాలం దాటిపోయింది. దూరము పెరిగిపోయింది. అంటే ఇప్పుడు అపార్థమని తెలుసుకొని బావగారు హైదరాబాద్ వచ్చారా? అపార్థాలేం తొలగలేదు. వాడు మీ అక్కగారి కోసం రాలేదు. వాడి కొడుకు కోసం హైదరాబాద్ మకాం మార్చాడు. కొడుకా? ఏం చేస్తుంటాడు? మీరు ఫస్ట్ టైం కలవగానే ఎవరి కోసం మీ మీద గొడవ పడ్డాడో వాడే. ఇంతకాలం మీ అక్కగారింట్లో ఉన్నాడే తరుణ్, వాడే వాళ్ళ పెద్దబ్బాయి. తరుణా? ఎస్, తరుణే వాళ్ళ మొదటి సంతానం. కానీ తరుణ్ తన కొడుకుని వదినికి తెలియదు. మధు చిన్నాలు తన పిల్లలని గుణాకి తెలియదు. ఓ మై గాడ్, ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని సీక్రెట్స్. అందుకే ఆ చిక్కుముళ్ళని విప్పేసి తిరిగి వాళ్ళని కలిపే ప్రయత్నంలో మేమున్నాం. అంతా మీకు క్లియర్గా తెలుసు కదా. బావగారితో చెప్తే సరిపోయేది కదా. మీకు ఈ విషయాలన్నీ చెప్పింది మిమ్మల్ని చెప్పమని కాదు, జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి మాట్లాడండి అని. జాగ్రత్త ఎందుకు? వాడికి తరుణ్ అంటే ప్రాణం, వదినికి మధు చిన్నాలంటే ప్రాణం. చివరికి వాళ్ళు పిల్లలకి నిజాలు తెలిస్తే వాళ్ళ నుంచి దూరం అయిపోతారేమోనని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారు. వదిన ఇక్కడుందని తెలిసాక అగ్రిమెంట్, కండిషన్ ప్లాన్ చేసింది నేను. వాళ్ళు కలవటానికి అపార్థాలు అడ్డం. వాస్తవాలు వాళ్ళకి తెలియాలంటే సాక్ష్యాలు అవసరం. ఈ దగ్గరతనం
ఇద్దరికీ ఆలోచనలు కలిగించే ఒకళ్ళ గురించి ఒకళ్ళు కాస్త పాజిటివ్గా ఆలోచన వచ్చేదాకా వాస్తవాల్ని దాచాలి. కాస్త క్లారిటీ వచ్చాకే కంప్లీట్ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఈలోపు ఈ నిజాలన్నీ మీరు మీ మనసులో దాచడం అవసరం. వాళ్ళని కలపటం కోసం మనం జాగ్రత్తగా ఉండాలనే నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఖచ్చితంగా నా మనసులోనే ఉంచుకుంటాను. తమ పిల్లలు వీళ్ళని అవతల వాళ్ళలో ఎవరికి తెలిసినా ఎక్కడ వాళ్ళని లాగేసుకుంటారో అన్న భయం ఇద్దరిలోనూ ఉంది. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఎంత దూరమైన వెళ్ళటానికి సిద్ధపడతారు. అగ్రిమెంట్ని కాదనుకుని నష్టపరిహారం చెల్లించి బిజినెస్ నుంచి కూడా వెళ్ళిపోవటానికి వెనకాడరు. కాబట్టి వాళ్ళు దూరంగా జరగద్దు. పిల్లల వివరాలు పూర్తిగా తెలియద్దు. పర్టికులర్గా తను వచ్చింది జనని ఇంటికని గుణాకి తెలియద్దు. అర్థమైంది. అవును, తరుణ్కి గాని మధుకి కానీ వీళ్ళ గురించి ఏమైనా తెలుసా? వాళ్ళేంటో వీళ్ళేంటో పూర్తిగా తెలుసు. వాళ్ళకెలా తెలిసింది? వదిన తన పెద్ద కొడుకు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఆరాటపడి తరుణ్ తన కొడుకని తెలియక వాణ్ణే వైజాగ్ పంపింది. మీ అబ్బాయి పేరు చెప్పండి. హరి తరుణ్. మా నాన్న. మీ నాన్న కాదే, మన నాన్న. తరుణ్కి పిక్చర్ మొత్తం అర్థమైంది. మధుతో షేర్ చేసుకున్నాడు. అప్పటినుంచి అంతా కలిసి తిరిగి వాళ్ళని ఒకటి చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాం. వావ్, ఎంత థ్రిల్లింగ్ స్టోరీ. ఎన్ని ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు నాకు తెలిసాయి. నేను అక్కతో పాటు రావడం నా అదృష్టం. మీరు పరిచయం కావడం, ఇలా క్లియర్గా క్లారిటీగా నాతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని విషయాలు మీరు నాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పదమన్నది నాడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటోందే నా చూపు. నా మది కూడా ఎప్పుడో జారిందే, అది ప్రేమో ఏమో తెలిసే లోపు నే పడిపోయా నిలువెల్లా నీతోనే. చూడండి, మీ మీద నమ్మకంతో చెప్పాను. పొరపాటును కూడా వాళ్ళ గతం గురించి కానీ పిల్లల గురించి కానీ ఎప్పుడూ నోరు జారద్దు. నేనా? నెవర్. చాలా జాగ్రత్తగా ఉంటాను. ఐ ప్రామిస్ యూ. శివ, హాస్పిటల్ అంతా చూపించావా? చాలా క్లారిటీగా ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి చెప్పారు. పేషెంట్ వెయిట్ చేస్తున్నారు. నేనెళ్ళి చూసుకుంటాను. సిస్టర్ పద. ఓకే సార్. అవును, మీరు మధు వాళ్ళ మదర్ కదా? భలే వారండి. మధు నా డాటర్ ఏంటండి? మధు వాళ్ళ మదర్ నాకు ఫ్రెండ్. మీరు తను నా కూతురు అనుకుని పొరపాటు పడ్డారు. ఓ, ఐఎమ్ సారీ. అవును, మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు వర్క్ చేయాలి. మీరు సొంత ప్రయోగాలు పేషెంట్స్ మీద చెయ్యొద్దు. లేదండి, అలా ఎప్పుడు చేయను. అక్క చెప్పిందే ఫాలో అవుతాను. మీకు మా అసిస్టెంట్ తో మాట్లాడండి. నేనేం పర్సనల్ విషయాలు మాట్లాడడం లేదు. మీ ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని చెప్తున్నాను జన. కాల్ మీ మేడం. ఓ సారీ, సారీ మేడం గారు. చిత్ర, నువ్వెవరికి రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నాకు మాత్రమే అసిస్టెంట్వి. నేను అదే చెప్తున్నాను మేడం. దానికి ఎవరిని ఫాలో అవ్వాలో బాగా తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొరపాటు జరగకూడదని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను మేడం. మేడం, శివ మీకోసం సపరేట్గా ఛాంబర్ రెడీ చేశాడు. వెళ్ళి చూడండి. నేను రౌండ్స్కి వెళ్తాను. బాయ్ బాయ్. అక్క, డాక్టర్ గారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా? హే, నువ్వు ఇక్కడికి పని చేయడానికి వచ్చావు, పర్సనాలిటీని పొగడ్డానికి కాదు. మనిషి హ్యాండ్సమ్ గా ఉండడం కాదు ముఖ్యం, హార్ట్ లో కైండ్నెస్ ఉండాలి. అది మెయిన్. వారి మనసు గురించి
నీకు తెలుసా అక్క? వర్క్ చేసుకుని వెళ్ళడం వరకే నా పని. అనవసరమైన విషయాల మీద శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు నాకు. నీకు కూడా ఉండకూడదు. పద. గుణ, చాలా ఎగ్జైట్ తో డ్యూటీ చేద్దామని వచ్చాను, కానీ డిసప్పాయింట్ అయి వెళ్లాల్సి వస్తుంది. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఏ శివ ఇవాళ నాకు వర్క్ ఏం లేదు అన్నాడు, అందుకే నీకు చెప్పి ఇంటికి వెళ్దామని వచ్చాను. అయితే ఓకే, సరే వెళ్ళు. నువ్వు కాస్త త్వరగా వచ్చే గుణ. ఓకే ఓకే. ఇవాళకి గండం గడిచింది. ఈ దినదిన గండ ప్రయాణం ఎంత కాలమో. ఎలాగో. నీ కోపం నాకు అర్థమైందన్నయ్య. నా లైఫ్ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదనేగా. ఎస్ అన్నయ్య, దేవుడి మీద నా మీద ప్రామిస్ చేశాడు, ఈ చెయ్యి విడవను అని, లైఫ్ లాంగ్ వదలను అని. అవును, ఇప్పుడు చెప్తున్నాను, ఈ చెయ్యి ఎవరడ్డొచ్చినా ఏం జరిగినా వదలను, దేన్నైనా ఎదుర్కొంటాను. సారీ జరిగిన దానికి. ఇట్స్ ఓకే, మన మధ్య సారీలు ఎందుకు? పదండి, తాతయ్య వెయిట్ చేస్తూ ఉంటారు. తాతయ్య, మా తాతయ్య. నమస్కారం అండి. ఈ అబ్బాయి నాకు మధుకి మంచి ఫ్రెండ్. ఆశీర్వదించండి అంకల్. లేనా? ఏం చదువుతున్నావు బాబు? ఇంజనీరింగ్ చదువుతున్నాను అంకల్. ఓ గుడ్. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎంఎస్ కోసం ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను. ఓ గుడ్, ఆల్ ది బెస్ట్. మీ ఫాదర్ మదర్? చాలా మంచివాళ్ళు తాతయ్య. వీళ్ళది చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. కాళ్ళకి నమస్కారం చేసినప్పుడే పద్ధతి గల వాళ్ళు అని తెలిసింది. తాతయ్య, అమ్మా నాన్నల్ని కలపడానికి తరుణ్. తాతయ్య, నీల్కి మన ఫ్యామిలీ హిస్టరీ అంతా తెలుసు, నువ్వేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పు తరుణ్. తాతయ్య, అమ్మా నాన్నల మధ్య గుడ్ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి నేను మధు కొన్ని ఆలోచనలు చేశాం. ఏంటవి? బాగా ఆలోచించారు. నా కోఆపరేషన్ తప్పకుండా ఉంటుంది. వాళ్ళ రియాక్షన్ బట్టి ఎప్పటికప్పుడు మూవ్ మారుస్తూ ఉండాలి. మరి మీరంతా ఎలా కలిసి ఉంటారు? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా తాతయ్య, కంబైన్ స్టడీస్ అని చెప్తాం. ఓ గుడ్ ఐడియా. ఎగ్జామ్స్ అంటే ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పరు. మధు, ఇప్పుడు మీ ఫస్ట్ ప్లాన్ ఏంటి? ఏ బంధాల మధ్య ఏమైనా భేదాలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా చెప్పాల్సింది కోపం తగ్గించుకొని క్షమించు అని. ఓ, లేకపోతే శిక్షించు అని. ఈ వర్డ్స్ వేరియేషన్ కి లీడ్ తీసుకుంటాయి కదా తాతయ్య. సూపర్ గా ఆలోచించారు. గో హెడ్. అక్క, ఛాంబర్ ని బాగా అరేంజ్ చేశారు కదా. నీకు నచ్చిందా? ఏ, నీకు నచ్చలేదా? ముందు నీకెందుకు నచ్చిందో చెప్పు, ఆ తర్వాత నాకు నచ్చిందో లేదో చెప్తాను. నీట్గా డిగ్నిఫైడ్ గా అరేంజ్ చేశారు. నాకు రూమ్ లో ప్లెజెంట్ ఫీలింగ్ కలగడం లేదు. అవునా? అయితే శివగారికి చెప్పి మార్పించేస్తానులే. అవునక్క, నాకు డౌట్, క్లారిటీ ఇస్తావా? నీకు డౌట్స్ కామన్, నాకు క్లారిటీ ఇవ్వడం అలవాటు. చెప్పు. నీకు డాక్టర్ అన్నా ఆ వృత్తి అన్నా నచ్చదు కదా. పైగా బావగారు కూడా డాక్టర్ అని ఎప్పుడూ చెప్పినట్టు నాకు గుర్తు. అలాంటి దానివి ఇలా హాస్పిటల్లో డాక్టర్ల మధ్య వర్క్ చేయడానికి ఎలా ఒప్పుకున్నావు? అంటే ఈ డాక్టర్ గారు బావగారి కన్నా పెద్ద డాక్టరా? బావగారు గొప్ప,
ఈ డాక్టర్ గారు గొప్ప. వెనక ముందు ఆ బావ జపం ఎందుకే? అదేదో మామూలుగా అడగచ్చు కదా. అక్క భర్త బావే కదా, బావే కదా. బావని బావ అంటే తప్పే ఉంది. ఏ నోర్మయ్, నాతో ఆర్గ్యుమెంట్కి దిగితే మాడు పగులుద్ది. కంపారిజన్స్ క్లారిఫికేషన్స్ నీకు అనవసరం. వచ్చిన పని చూసుకొని వెళ్ళు అంతే. వదినా, రూమ్ నచ్చిందా? వదిననా? అదేం పిలుపు? అయినా మా అక్క మీకు వదిన ఎలా అవుతుంది? నువ్వు పెద్దంటిఆర్ గారి డైలాగ్ ఎప్పుడైనా విన్నావా? ఏంటది? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. దీనికి దానికి సంబంధం ఏంటి? నాకు హాస్పిటల్ దేవాలయం, అందులో పేషెంట్స్ కి సేవ చేసేవాళ్ళు దేవుళ్ళతో సమానం. పైగా నాకు వరుసలు లేకుండా పేర్లు పెట్టి పిలుస్తూ వర్క్ చేయటం నచ్చదు. మన అనే ఫీలింగ్ పిలుపులోనే ఉంటుంది. ఆ పిలిపే చాలా హెల్ప్ అవుతుంది. మన అనే కాన్ఫిడెన్స్ ఫీలింగు కలుగుతుంది. అందుకే గుణాన్ని అన్నయ్య అని, వీరిని వదిన అని పిలవాలని డిసైడ్ అయ్యాను. నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా? గొప్ప ఫిలాసఫీ చెప్పారు. థ్యాంక్స్ అండి. మరి నన్ను అండి అని అంటున్నారు. ఇప్పుడే కదా మీరు కలిసింది. ఇంకా మీ మీద ఏ ఫీలింగు ఫిక్స్ అవ్వలేదు. అయ్యాక వరుస కలుపుతా. నేను వీళ్ళనే అన్నయ్య వదిన అంటున్నాను, మీరు వదినే అక్క అంటున్నారు. తీరిగ్గా క్యాలిక్యులేట్ చేసి క్లారిటీకి వచ్చాక కన్ఫర్మ్ చేసుకొని వరుస పెట్టి పిలుస్తా. ఏమంటావు వదినా? మీ వరుసల టాపిక్ నాకు వినబుద్ధి కావడం లేదు. ఇరిటేటింగ్ గా ఉంది. వర్క్ మానేసి వరుసల గురించి ఆలోచిస్తున్నారా? వెళ్ళండి అవతలకి. ఎవరో తనకు బాగా కావాల్సిన వాళ్ళని అకారణంగా బాధ పెట్టాను అన్న ఫీల్ ఉంది. అర్థం చేసుకునే వాళ్ళైతే ఈ మాటలకి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. మంచి మనసున్న వాళ్ళు తప్ప ఇలా రాయడానికి మనసు రాదమ్మా.